హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో వంగ మొక్కలు ఎలా పెంచుకోవాలి, ఈ సీడ్స్ నుండి హార్వెస్ట్ వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటరింగ్ ఎలా చేయాలి, సన్లైట్ ఎంత ఉండాలి, చీడపీడ పురుగులు ఉంటే వాటిని ఎలా నివారించాలి అన్నది మన వీడియోలో తెలుసుకుందామండి. ఇవి చూడండి వంగ మొక్కలు అనమాట. ఇవి వాటికవే పడిపోయి జర్మినేట్ అయిపోయిన మొక్కలు అనమాట. ఇవి చూడొచ్చు, ఇక్కడ మొక్కల పైన సీడ్స్ ఎలా కనపడుతున్నాయి చూసారా. సీడ్స్ చూడొచ్చు మీరు క్లియర్గా. సీడ్స్ పడిపోయి ఇవి కుప్పలు తెప్పలకు వచ్చేసినాయి అనమాట మనకి. అంటే ప్రీవియస్గా అక్కడ ఒక ప్రీవియస్ ప్లాంట్ ఉంటే ఆ ప్లాంట్ నుంచి అలా పగిలిపోయి అలా వచ్చేసింది అనమాట. చూడండి ఎన్ని ప్లాంట్స్ వచ్చినాయి. అక్కడ వంగ నారు కింద వచ్చింది అనమాట ఇదంతా. అక్కడ మట్టి, కొత్త మట్టి వేసాం, అక్కడ పగిలి ఇవి ప్లాంట్స్ వచ్చినాయి. ఈ మొక్కను చూసే ఉంటారు మీరు, ప్రీవియస్ వీడియోలో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను నేను. ఆ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసిన హార్వెస్టింగ్ అదే అనమాట. ఇది చూడండి ఎలా ఉన్నాయి కాయలు, చాలా బాగా వచ్చినాయి కదా కాయలు. దాని నుంచే కొన్ని కాయలు అనేది అలా వదిలేస్తే అవి ఏమైపోయినాయంటే పండిపోయి సీడ్స్ అనేవి పగిలిపోయినాయి అనమాట. కాయలు పగిలిపోయి ఇలా పడిపోయి ఇంతలా నారు కింద వచ్చేస్తుంది అనమాట, వంగ నారు కింద. చూడొచ్చు ఈ కాయలను బట్టి అవి వచ్చినాయి అనమాట. ఇవి నారు వేసుకోవాలంటే కనుక మీరు సీడ్స్ తీసుకుని కోకోపీట్లో కానీ లేదా సాయిల్లో కానీ నారు వేసుకోవాలండి. 7 days నుంచి 10 days లోపు ఇలా చిన్న చిన్న మొక్కల కింద జర్మినేట్ అవుతాయి అన్నమాట. జర్మినేట్ అయిన మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అనేది తీసుకోవాలి, ఎందుకంటే వేలు అనేది డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. చూడొచ్చు ముఖ్యంగా వంగ మొక్కలకి ఎప్పుడైనా సరే సన్లైట్ బాగా తగలాలండి. సన్లైట్ అంటే మినిమం 5 to 6 hours అనేది సన్లైట్ ఉండాలన్నమాట, షేడ్స్ త్రూ కాకుండా. అలాగే ఇంకా చీడపీడ పురుగులకు వస్తే ఇందులో మిల్లీ బగ్స్ చూసారు, ఇవి మిల్లీ బగ్స్ అనమాట. అలాగే ఆకు తొలిచే పురుగులు ఎక్కువగా ఉంటాయి ఇందులోని. అలాగే కాండం తొలిచే పురుగులు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. వీటిలన్నిటికి మనం మన దగ్గర ఉండే ఫెర్టిలైజర్స్, నేనైతే గోమూత్రము అలాగే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూనే ఉంటాం. 1 week గ్యాప్ ఇచ్చి నేను స్ప్రే చేస్తూ ఉండేవాడిని. అలాగే వాటరింగ్ వచ్చేసరికి డైలీ ఇవ్వాలి, ఎక్కువగా అయితే ఇవ్వకూడదు. అలాగే సమ్మర్లో మనకి డైలీ 2 times ఇచ్చినా ప్రాబ్లం లేదండి. డైలీ 2 times అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. సమ్మర్లో వచ్చేసరికి వాటరింగ్ అధికంగా ఎక్కువ ఇవ్వద్దు, కరెక్ట్గా సరిపడగానే ఇవ్వాలన్నమాట. ఈ మిల్లీ బగ్స్, ఈ పురుగులు అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి వంగ మొక్కకు అనేవి. చూసారా, చూడండి ఇవి హార్వెస్ట్కి రెడీ అవుతున్నాయి అనమాట. పూత వచ్చేసింది, పిండి వచ్చేసింది. ఇది చూడండి ఎంత బాగా ఉన్నాయి, హెల్తీగా కూడా ఉన్నాయన్నమాట. చూడవచ్చు మనం వీడియోలో. ఇదండి సీడ్స్ నుంచి హార్వెస్ట్ వరకు ఇలాగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుని పాటిస్తూ ఉంటే, రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తుంటే కనుక మంచి హార్వెస్టింగ్ అనేది మనం తీసుకుంటూ ఉన్నట్టు వంగ మొక్కల నుంచి. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరన్నా చూస్తూ ఉంటే మొదటగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి మరిన్ని గార్డెనింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గానే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.